రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈ ఈవినింగ్. వివాదం మీద చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ కానీ లేకపోతే పల్లా శ్రీనివాసరావు కానీ ఏం చెప్పారు? అసలు మొత్తంగా దీని మీద ఏం నడుస్తుంది వీళ్ళిద్దరి రచ్చ మీద? వెంకటకృష్ణ, పార్టీలో కొందరు నేతల క్రమశిక్షణ రాహిత్యం మీద మీడియాలోను సోషల్ మీడియాలో వచ్చిన రచ్చకు సంబంధించి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిణామాలపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం అందింది. వివిధ అంశాలపై నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవటం, వివాదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయటాన్ని కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని దుబాయ్ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివాదానికి కారణమైన ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడతాను అని చెప్పి చంద్రబాబుకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదని పల్లాకి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్టు తెలిసింది. యుఏఈ నుంచి వచ్చిన తర్వాత పార్టీలో ఘటనలు, నేతల వ్యవహార శైలిపై తానే దృష్టి పెడతాను అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తాను విదేశాల్లో పర్యటిస్తుంటే కొందరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని కూడా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా పాజిటివ్నెస్ దెబ్బతీసేలా క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదు అని కూడా చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏవైనా ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలని, ఇలా బహిరంగ విమర్శలు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘించడమేనని కూడా సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలతో అనవసరమైన చర్చకు తావిచ్చేలా నేతలు వ్యవహరించడం సమంజసం కాదని, కఠినంగా డీల్ చేయాల్సిన అవసరం వచ్చింది అని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దుబాయ్ నుంచి సీఎం ఇచ్చిన ఆదేశాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల మీటింగ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రద్దు చేశారు. వెంకటకృష్ణ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. శ్రీనివాసరావు గారు చూశారు కదా, ముఖ్యమంత్రి కొంత అందులో బాధ కూడా వ్యక్తం చేసినట్టు కనపడుతోంది. నేను పెట్టుబడుల కోసం, రాష్ట్రం కోసం నేను విదేశాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇలా రోడ్డు ఎక్కడం ఏంటి అనేది ఆయన ఆగ్రహం అనుకుంటా. అందుకనే రేపు రమ్మని చెప్పారు కదా మిమ్మల్ని, అది కూడా క్యాన్సిల్ చేసేయమన్నారట. నేను వచ్చిన తర్వాత నేనే దృష్టి పెడతాను అని. ఇనిషియల్గా ఇది తెలియగానే మీకు ఏమనిపిస్తుంది? రియాక్షన్ ఎలా ఉండొచ్చు? యాక్షను ఇప్పుడు నేను నా నియోజకవర్గానికి సంబంధించి చిన్ని గారు ఏం చేస్తున్నారు, ఈరోజు నాతో సంబంధం లేకుండా, నాకు సమాచారం లేకుండా నా నియోజకవర్గంలో కార్యక్రమం పెట్టుకొని నా గురించి ఏం మాట్లాడారు. అలాగనే దాదాపు గత 20 రోజుల క్రితం కూడా నా నియోజకవర్గంలో ఒకరోజు ఆయన పర్యటన చేశారు. ఇందాక నేను చెప్పినట్టు నేను శంకుస్థాపనలకు వెళ్తే అధికారులు రాకుండా ఆపుతున్నారు. నేను నారాయణ గారినో ఇతర మంత్రులను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన నిధులకి టెండర్లకు పంపిస్తే ఆ టెండర్లు రద్దు చేయిస్తున్నారు.